ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం దీపం మరింత సులభతరంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దీపం స్కీమ్ ఇప్పటికే అమలు చేస్తున్నారు. కాగా ఈ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్కు సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేకుండా కొత్త విధానం పైన కసరత్తు చేస్తున్నారు. దీనిపైన పైలట్ ప్రాజెక్ట్ కింద పరిశీలన చేస్తుంది. విజయవంతం అయితే ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఏపీ ప్రభుత్వం దీపం కింద పథకం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఈ పథకం కింద ఏడాదికి 3 అనే ఉచిత సిలిండర్లను అందిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 31న ప్రారంభించిన ఈ పథకం కింద తొలి విడతలో 846 కోట్ల ఖర్చుతో 97 లక్షల మందికి, రెండో విడతలో 712 కోట్లతో 91.10 లక్షల మందికి ఉచిత గ్యాస్ అందించారు. అర్హులైన అందరికీ పథకం అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా ఇప్పుడు ఈ పథకం అమలులో భాగంగా కొత్త విధానం ప్రవేశపెట్టేందుకు కసరత్తు మొదలైంది. అందులో భాగంగా అప్పటి నుంచి లబ్ధిదారులు ముందే సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేకుండా కొత్త విధానం అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం ఈ తాజా ఆలోచనల అమలు దిశగా పైలట్ ప్రాజెక్టు ప్రారంభించింది. సిలిండర్ బుక్ చేసిన వెంటనే రాయితీని బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 6 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ప్రయోగాత్మక ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇక్కడ ఈ విధానం విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటి వరకు అర్హత కలిగిన రేషన్ కార్డుదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని మొత్తం సొమ్ము చెల్లిస్తే తర్వాత కొన్ని రోజులకు ఆ మొత్తం వారి ఖాతాలో జమ అయ్యేది. ఇకపై వారు ఆ మొత్తాన్ని చెల్లించిన అవసరం లేదు. సిలిండర్ బుక్ చేసిన వెంటనే లబ్ధిదారులు డిజిటల్ వాలెట్లోకి సొమ్ము జమ అవుతుంది. దాన్ని గ్యాస్ ఏజెన్సీలకు చెల్లించవచ్చు. ప్రస్తుతం అమలు చేస్తున్న పైలట్ ప్రాజెక్టు ఫలితం చూసిన తర్వాత అమలు పైన అధికారికంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.